నాకు ఎలాంటి మైండ్ మీద దెబ్బలు తగిలాయి, మానసికంగా నేను ఎంత బాధపడ్డాను అవన్నీ కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరుతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే కొందరు ఇక నన్ను నచ్చజెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను. నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు, చేశాను. కమిటీలు వేయమన్నారు, అన్ని కమిటీలు వేశాను. ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను. ఎంతమంది మంత్రులు వస్తే, ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను. ఆ ఖర్చులు గిర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్టులో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్, ఎవడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీలోకి తెచ్చుకోవడానికి. కానీ రెండో లిస్టులో కూడా నా పేరు రాలేదు. ఎప్పుడైతే రెండో లిస్టు నా పేరు రాలేదో నా క్యాడర్ మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ క్లబ్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇచ్చుకోండి, మా అబ్బాయికైనా ఇచ్చుకోండి, ఇంకొకరికైనా ఇచ్చుకోండి, ఇంత క్లియర్గా మాట్లాడాను. అయినా కూడా అటు మా అబ్బాయి చేయలే, ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుండని తెలిసింది నాకు. అప్పటికే ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు, నన్ను అడగొచ్చు, ఏమై మీ అబ్బాయికి ఇస్తున్నావు, నీకు ఇంకేదైనా ఇస్తాము ఎక్కడ అలా చెప్పొచ్చు. 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా, పార్టీ పదవి, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా, నాతో వెట్టి చాకరీ చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా రెండో లిస్టు వర్గాలు నాకు పేరు రానప్పుడు, నా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినప్పుడు నేను ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా పిలిచి కన్విన్స్ చేసి, ఆ ఎంపీ ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 నెలలు ఉంది, నువ్వు ఎంపీకి పోటీ చేయొద్దు కానీ ఇప్పుడైతే ఇది చెయ్యి అని మళ్ళీ కన్విన్స్ చేస్తే, ఇది చెయ్యి అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా, అడిగిపోతే నా వాళ్ళు ఎవరు లేరు. ఈలోగా సహకారం బంద్ అయిపోయింది. ఎవడు ఫోన్ ఎత్తలేదు, అధ్యక్షుడు ఎత్తలేదు, ఇంకొకడు ఎత్తలేదు, ఎవడెత్తలేదు. నాన్న నన్ను గెలిపించిండు, ఎండలో తిరిగిండు మా అన్న బండి సంజయ్ కూడా ఎత్తలేదు. 100 ఫోన్లు చేసిన సరే ఓకే అనుకున్నాను, భగవంతుడు నాకు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. కానీ ఎలక్షన్ అయినా కానీ చూస్తుంటే ఎవరి ఫోన్ లేదు, ఎవరి ఫోన్ రావట్లేదు. నేను ఎవరి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, నాకు ఏ ప్రోగ్రాం చెప్పట్లేదు, అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, ఎవరు వచ్చినా చెప్పట్లేదు. నా కాన్ఫిడెన్స్ లో ఏ గ్రూపులైతే బీజేపీకి అగెనిస్ట్ గా బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారో వాళ్ళను పిలిచి మీటింగ్లు పెట్టిస్తున్నారు. మీరేనా ఇక బాబు అని రాడు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి నాకు మనసు కష్టమయ్యి ఇవాళ ఎట్లాగో ప్రెస్ క్లబ్కి వెళ్తున్నాను.